ఎంత 5:30నా 6:30 సార్. 6:30 అంటే ఇండియా ముందుకు పోతుంది దుబాయ్ కంటే. అవును సార్. ఓకే గుడ్. సో ఆ 4 ప్రాబ్లమ్ చేశారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దాంట్లో? చేశాను సార్. వచ్చాయి ఆన్సర్స్? వచ్చాయి. ఇది పర్సనల్ రియల్ అకౌంట్ మెయింటైన్ అదే నామినల్ నిన్న గుర్తులేక తప్పు వేసాను. సో అవి మళ్ళీ చూసుకున్నా, అందుకనే మళ్ళీ అర్థమైంది. అందుకే వీడియోస్ రికార్డ్ చేస్తున్నాం కదా, దాని ప్రకారం చూసుకో ఏమైనా డౌట్స్ వస్తాయి కదా. సార్ అదే మళ్ళీ చూశాను. అదే ఓకే. సో నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ హైలైట్ ఏంటంటే గ్రూప్స్. అంటే ఇప్పుడు ఏ కంపెనీలో మీరు చూసుకున్నా డిపార్ట్మెంట్స్ అనేది మ్యాండేటరీగా ఉంటాయి. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్. ఇలా ఒక కంపెనీలో మనం వర్క్ చేస్తున్నామంటే అన్ని డిపార్ట్మెంట్లు కంపల్సరీగా ఉంటాయి. బట్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఎంప్లాయీస్ ఉంటారు, రూమ్ రెంట్లు ఉంటాయి, టెలిఫోన్ బిల్స్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎక్స్పెన్సెస్ ఉంటాయి, యాజ్ యూజువల్ ఇన్కమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఒక హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 5 lakhs పెట్టి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇలా హాస్పిటల్లో న్యూరాలజీ డిపార్ట్మెంట్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఆ డిపార్ట్మెంట్లో ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్లో మళ్ళీ యాజ్ యూజువల్ ఇన్కమ్స్ కూడా ఉన్నాయి. సో కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ఉంది, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ కూడా ఉంది. న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఉంది, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ కూడా ఉంది. బట్ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ చూసినప్పుడు ఈ రెంట్, శాలరీస్ ఇవన్నీ బయటికి కనిపించకూడదు. ఓన్లీ డిపార్ట్మెంట్ టోటల్ అమౌంట్ మాత్రమే కనిపించాలి. యాక్చువల్గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే ఇవన్నీ బయట కనబడతాయి కదా, అలా కనిపించకుండా ఓన్లీ ఈ గ్రూప్ వైజ్ అమౌంట్ మాత్రమే నాకు ప్రాఫిట్ అండ్ లాస్లో కనిపించాలి. సో అలాంటప్పుడు ఈ గ్రూప్స్ని ఎక్కడ క్రియేషన్ చేసుకోవాలి డిపార్ట్మెంట్ వైజ్గా అనేదే మనకి గ్రూప్స్ ప్రాబ్లం. ఈ గ్రూప్స్ మెయింటైన్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది, ఓ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ నుంచి ₹1,00,000 ఎక్స్పెన్స్ జరిగింది అనే క్లారిటీ వస్తుంది. మీ ఓనర్ వచ్చి నేను అడుగుతాడు, బాబు న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది ఈ మంత్ అంటే 1 lakh జరిగింది సార్ అని చెప్తావు. ఏమేమి జరిగింది సార్ అంటే అప్పుడు దాన్ని ఓపెన్ చేసి, సార్ రెంట్ 50,000 అయింది, శాలరీస్ 30,000 అయినాయి, టెలిఫోన్ బిల్ 10,000 అయింది, మిస్లెన్ ఎక్స్పెన్సెస్ 10,000 అయిందని చెప్పాలి. ఓకే, దాన్ని ఓపెన్ చేస్తే ఏది ఎంత అయిందని తెలుస్తుంది, బయటికి కనిపించదు. ఇప్పుడు మీకు కస్టమర్స్ ఉంటారు, హైదరాబాద్ కస్టమర్స్, బెంగళూరు కస్టమర్స్ ఉంటారు. బెంగళూరు కస్టమర్స్ అందరికీ ఒక గ్రూప్ చేయొచ్చు, హైదరాబాద్ కస్టమర్స్ అందరికీ ఒక గ్రూప్ చేయొచ్చు. చేసి ఆ గ్రూప్లో ఆ హైదరాబాద్లో ఉన్న కస్టమర్స్ అందరినీ వేయచ్చు. మీరు హైదరాబాద్ కస్టమర్స్ అనే గ్రూప్ ఓపెన్ చేస్తే హైదరాబాద్లో మీకు ఎక్కడెక్కడ ఏ కస్టమర్స్ ఉన్నారనేది వాళ్ళ లిస్ట్ అంతా వచ్చేస్తుంది. బెంగళూరు కస్టమర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం అనుకో, బెంగళూరు గ్రూప్ కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారని తెలుసుకోవాలంటే ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటే బెంగళూరులో ఎవరెవరు ఉన్నారో అందరూ తెలిసిపోతుంది. అట్లా మనం గ్రూప్స్ అనేది క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది హాస్పిటల్ అయినా జరగచ్చు, స్కూల్స్ అయినా జరగచ్చు, కాలేజీలో అయినా జరగచ్చు. బట్ ఎలా మెయింటైన్ చేయాలి హాస్పిటల్ అకౌంటింగ్, స్కూల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్ అనేది ఈ ప్రాబ్లం నేను చెప్తాను. 5th one, 6th one నువ్వు చేయాలి. ఇది కాలేజ్ ఎక్స్పెన్స్ అండ్ కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్స్, స్కూల్ ఇన్కమ్స్ సేమ్ ఫస్ట్ దాని మాట. ఇది కూడా 5వ ప్రాబ్లం లాగే ఉంటుంది. ఇది కాలేజ్ ఇన్స్టిట్యూట్ 2 కలిపి ఇచ్చాను, ఇది హాస్పిటల్ ఇచ్చాను. ఓకే, ఒకటి నేను చెప్తాను, తర్వాత 2 నువ్వు చేయాలి. కంపెనీ క్రియేట్ చేసుకుంటాను, Ctrl+C కాపీ, టాలీ ఓపెన్ చేస్తున్నా. Ctrl+V పేస్ట్, ఆంధ్రప్రదేశ్ ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అని నో పెట్టాలి. సేవ్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ డిఫాల్ట్గా ఉంటాయి. అది మనం చెప్పాం, ప్రతి కంపెనీకి అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, క్రియేట్లోకి వెళ్ళాలి. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత గ్రూప్లోకి వెళ్ళాలి. సో నిన్న 4 ప్రాబ్లమ్స్ వరకు లెడ్జర్లోకి వెళ్ళాం. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్కలా ఉంటుంది శ్రవణ్. ఓకే, గ్రూప్లోకి వెళ్తున్నా.
గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ డిపార్ట్మెంట్స్ క్రియేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? న్యూరాలజీ డిపార్ట్మెంట్, కంట్రోల్ సి, ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మళ్ళీ సేమ్ అదే డిపార్ట్మెంట్ ఇన్కమ్, ఇది ముందు ఎక్స్పెన్స్ ఒకటి ఇన్కమ్ ఒకటి, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇప్పుడు ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే 28 గ్రూప్స్తో పాటు ఎక్స్ట్రాగా 4 గ్రూప్స్ చేసుకుంటున్నాం. ఓకేనా? అది కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్, ఇది కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేసి క్రియేట్లోకి వెళ్ళాలి, లెడ్జర్లోకి వెళ్ళాలి. గ్రూప్ నుంచి బయటకు వచ్చేసి లెడ్జర్లోకి వెళ్ళాలి. ఎస్కేప్ ఇచ్చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు మనకి ఏముంది? ఫస్ట్ ఇక్కడ క్యాపిటల్ ఉంది. ఫస్ట్ క్యాపిటల్ చేద్దాం. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సో క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంటే తీసుకోవాలి. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ రెంట్ ఉంది. సో న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్లో రెంట్ ఉంది, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్లో రెంట్ ఉంది. బట్ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్ రావాలి. అలా రావాలి అంటే మనం ఏం చేసుకోవాలి? ఒక చిన్న లాజిక్గా గుర్తు పెట్టుకోవాలి. రెంట్ పక్కన ఎన్డిఈ అంటే సరిపోతుంది. ఈ రెంట్ పక్కన సిడిఈ అని పెట్టుకుంటే సరిపోతుంది. అలా పెట్టుకుంటే 2 సపరేట్ లెడ్జర్స్ వస్తాయి. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్ అవుతుంది. ఓకే, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇక్కడ ఎన్డిఈ అంటే న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అని. ఇప్పుడు అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? 7 ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోకూడదు. 4 గ్రూప్స్ నువ్వు అక్కడ చేసినావు కదా, అవి వీడికి వచ్చేసినాయి చూడు. కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఇన్కమ్స్, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఇన్కమ్ అంటే ఆ గ్రూప్లో చేసినట్టుగా వీడికి వచ్చేస్తాయి. ఈడ తీసుకోవాలి నువ్వు, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. దాని కింద ఏముంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. ఓకే, దాని అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. నెక్స్ట్ సాలరీస్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, ఎన్డిఈ, ఇది కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది. తర్వాత టెలిఫోన్ బిల్, కంట్రోల్ సి, ఎన్డిఈ, ఇలా డిపార్ట్మెంట్ అండర్లో చేస్తే మనకి ఇండివిజువల్గా సపరేట్ చూపిస్తాయి. న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. తర్వాత రెంట్, సిడిఈ. ఇది అంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. కార్డియాలజీ సాలరీస్, ఇది కూడా కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్, తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఓకే. ఈ విధంగా మనం చేసుకున్నాం ఎక్స్పెన్సెస్ అన్ని. ఇప్పుడు ఇన్కమ్స్ కూడా చేద్దాం. కన్సల్టేషన్ ఫీజు, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇదేం తీసుకోవాలి? ఇప్పుడు ఎన్డిఐ అంటే న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ అని అర్థం. న్యూరాలజీ డిపార్ట్మెంట్
ఇన్కమ్స్. తర్వాత ల్యాబ్ ఫీజు NDI, ఇది కూడా న్యూరల్ డెవలప్మెంట్ ఇన్కమ్ తీసుకోవాలి. చూడండి దాని అనగా అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్ అని వచ్చింది. తర్వాత ఆపరేషన్ ఫీజు, తర్వాత డాక్టర్స్ ఫీజ్ CDI అంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ అని అర్థం. ల్యాబ్ ఫీజ్, ఈ విధంగా మనం చేసుకోవాలి. ఓచర్స్లోకి రావాలి. ఫస్ట్ది ఇన్కమ్ కాబట్టి రిసిప్ట్ క్యాపిటల్ అనేది F6లో రావాలి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇది ఒక హాస్పిటల్ అని చెప్పాం. న్యూరల్ డిపార్ట్మెంట్ ఉంది, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఉంది. సో దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు. సో వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. అదేవిధంగా ఆ డిపార్ట్మెంట్కి రెంట్ పే చేయాలి. తర్వాత టెలిఫోన్ బిల్స్ ఉంటాయి, మిస్లన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. దీంట్లో కూడా సేమ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్లో కూడా అక్కడ రెంట్ ఇవ్వాలి, శాలరీస్ ఇవ్వాలి, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్. సో హాస్పిటల్ అన్నాక డాక్టర్ ఫీజ్, కన్సల్టెన్సీ ఫీజ్, ల్యాబ్ ఫీజ్ అని, ఆపరేషన్ ఫీజ్ అని, మెడిసిన్ ఫీజ్ అని ఇలా రకరకాలుగా డబ్బులు కలెక్ట్ చేస్తారు. అది ఇన్కమ్ అవుతుంది. తర్వాత రూమ్ రెంట్స్ అని, ఆపరేషన్ ఫీజ్ అని రకరకాల పేరుతో ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కంపల్సరీగా రకరకాల అమౌంట్తో వాళ్ళు రాబడతారు. ఓకే, ఇప్పుడు 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. క్యాపిటల్ అమౌంట్ ఎంత? నెక్స్ట్ పేమెంట్. సో ఫస్ట్ రెంట్ ఉంది. రెంట్ అంటే 2 ఉన్నాయి ఇక్కడ. రెంట్ CDE ఉంది, NDE ఉంది. మనం తీసుకోవాల్సింది ఏంటి? NDE తీసుకోవాలి. అమౌంట్ ఎంత ఇక్కడ? 25,000. సాలరీస్ NDE 80,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. CR అని వస్తుంది కింద, దాన్ని DRగా మార్చుకో. అన్ని ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ అని మనకు తెలుసు. సింగిల్ ఇవ్వకుండా అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేస్తాం. అలా కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఓకే, ఫోన్ బిల్ 10,000. ఇప్పుడు క్రెడిట్ క్యాష్ తీసుకోవాలి. సో రెంట్ NDE, శాలరీస్ NDE, టెలిఫోన్ బిల్ NDE, మిస్లన్ ఎక్స్పెన్సెస్ NDE. టోటల్గా 53,000కి మనం న్యూరల్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అనేది జరిగింది. ఓకే, ఒక డిపార్ట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. రెంట్. నెక్స్ట్ రెంట్ CDE తీసుకోవాలి 15,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. శాలరీస్ CDE 20,000. టెలిఫోన్ బిల్ CDE. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 1,000. క్రెడిట్ క్యాష్ తీసుకోవాలి. టోటల్గా
57,000 అయింది కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ సంబంధించి. సేవ్. నెక్స్ట్ ఇన్కమ్స్. ఇన్కమ్ అంటే F6 తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ 5,000. మళ్ళీ ఇప్పుడు సిఆర్ తీసుకోవాలి, క్రెడిట్ అనమాట. నామినల్ రూల్ పరంగా ఇన్కమ్స్ కదా, క్రెడిట్. ల్యాబ్ ఫీజ్ ఆపరేషన్ ఫీజు 1,20,000. మెడిసిన్స్ 53,000. డెబిట్ క్యాష్ తీసుకోవాలి. 2,03,000కి మనకి ఇన్కమ్ వచ్చింది న్యూరల్ డిపార్ట్మెంట్ సంబంధించి అంటారు. నెక్స్ట్ మళ్ళీ రిసిప్ట్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్, డాక్టర్స్ ఫీజ్ 55,000. ల్యాబ్ ఫీజ్ CDI 20,000. మెడిసిన్స్ 1,000. ఆపరేషన్ ఫీజ్ 25,000. రూమ్ రెంట్స్ 21,000. క్యాష్ తీసుకోవాలి. ఇలా 2,01,000 సేవ్ చేయాలి. మనం చేసింటన్నీ చూడాలి అంటే డే బుక్లోకి వెళ్ళొచ్చు. డే బుక్లోకి వెళ్తే మనం చేసింటన్నీ ఇక్కడ ఉంటాయి. ఏమైనా అమౌంట్లు ఏమైనా మార్చుకోవాలన్నా ఓపెన్ చేసి మార్చుకొని సేవ్ చేయొచ్చు. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. చూసారా? సో కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ 57,000. ఓకే, అమౌంట్ ఎక్కడ మిస్టేక్ వచ్చింది. నెట్ ప్రాఫిట్ చూద్దాం. 2,94,000. ఇక్కడ 2,22,000. ఓకే, ఏ అమౌంట్లో తప్పుపోయిందో చెక్ చేయాలి. ఇక్కడ నుంచే ఆన్ ద స్పాట్ చెక్ చేయొచ్చు. ఓకే, ఇన్కమ్లో చూద్దాం ఒకసారి. కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూద్దాం అమౌంట్. డాక్టర్స్ ఫీజు ఎంత ఉంది? 55,000. ల్యాబ్ ఫీజు 20,000. సో తర్వాత మెడిసిన్ ఫీజు 30,000. ఆపరేషన్ ఫీజు 75,000. రూమ్ రెంట్స్ 21,000. దీంట్లో ఏం మిస్టేక్ లేదు. న్యూరల్ డిపార్ట్మెంట్ చూద్దాం. సో కన్సల్టెన్సీ ఫీజ్ 35,000. ల్యాబ్ ఫీజ్ 15,000. తర్వాత ఆపరేషన్ ఫీజ్ 1,20,000. మెడిసిన్ ఫీజ్ 33,000. దీంట్లో మిస్టేక్స్ ఏం లేవు. నెక్స్ట్ న్యూరల్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్లోకి వెళ్దాం. సో 25,000. ఎక్స్పెన్సెస్ 5,000. సాలరీస్ 80,000. మనం 8,000 వేసాం. ఓపెన్ చేయండి. ఇక్కడే 80,000. ఇప్పుడు మారిపోతుంది. కంప్లిమెంట్ కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా? సరిపోయిందా? 2,22,000. మీ ఓనర్ వచ్చి మిమ్మల్ని అడుగుతారు, బాబు న్యూరల్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఎంత ఎక్స్పెన్స్ జరిగింది అంటే, సార్ 1,25,000 జరిగింది సార్ అని చెప్తారు. ఏమేమి జరిగింది వాటిలో అంటే, అప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే వాటి లోపల ఉంటాయి. సార్ మిస్లెన్ ఎక్స్పెన్సెస్ 5,000, రెంట్ 25,000, శాలరీస్ 80,000, టెలిఫోన్ బిల్ 15,000 అయిందని చెప్పాలి. తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది అంటారు. 57,000 జరిగిందని చెప్పాలి. ఓకే, ఏమేమి జరిగింది వాటిలో అంటే, సార్ ఎలక్ట్రిసిటీ బిల్ 5,000, తర్వాత రెంట్ 15,000, శాలరీస్ 20,000, టెలిఫోన్ బిల్ 10,000, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 7,000 అయిందని చెప్పాలి. తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ వచ్చేసి 2,01,000 వచ్చిందని చెప్పాలి. సార్ ఏమేమి వచ్చింది, ఎలా వచ్చింది అంటే, డాక్టర్స్ ఫీజు 55,000, ల్యాబ్ ఫీజు 20,000, మెడిసిన్స్ 30,000, ఆపరేషన్ ఫీజు 75,000, రూమ్ రెంట్స్ 21,000 వచ్చిందని చెప్పాలి. ఇలా మన డిపార్ట్మెంట్ వైజ్గా మనం చేసుకోవడం వల్ల ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు
ఇవి రెంట్లు, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ బయటికి కనిపించవు, డిపార్ట్మెంట్ లోపల ఉంటాయి. వీటినే గ్రూప్స్ అంటారు. ఇలా గ్రూప్ లోపల లెడ్జెస్ ఉంటాయి. అదే ఈ ప్రాబ్లం యొక్క స్పెషాలిటీ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది జస్ట్ నేను ఒకటి చూపిస్తాను. ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్ ఉంది, కాలేజ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఇది కాపీ చేస్తున్నాను, Ctrl+C, క్రియేట్లోకి వెళ్తున్నాను, గ్రూప్, Ctrl+V పేస్ట్. ఇక్కడ కాలేజ్ కాదు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ కాలేజ్ ఇన్కమ్స్ ఏం తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. స్కూల్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ స్కూల్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా 4 చేసుకోవాలి. వీటి అండర్లో వాటిని సేమ్ ఈ ప్రాబ్లం ఎలా ఇచ్చారో అంతే. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కూడా ఏముంది, ఫస్ట్ శాలరీస్ ఉన్నాయి. ఏం తీసుకోవాలి, కాలేజ్ ఎక్స్పెన్స్ కదా, సిఈ అని పెట్టుకోండి. సిఈ ఇదేం పెట్టుకోవాలి, కాలేజ్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. కాలేజ్ ఎక్స్పెన్స్ దాని అండర్లో ఏముంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. ఇలా అంతే, ఈ విధంగా చేయాలి. ఓకే, క్లియర్ 7? క్లియర్ సార్. యా, డన్. సో ఇవన్నీ ఒక 15-20 మినిట్స్లో అయిపోయే ప్రాబ్లమ్స్. రిమైనింగ్ ఫర్దర్ వెళ్ళే కొద్దీ జిఎస్టీలోకి అట్లా ఎంటర్ అయ్యాక కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, ఇవన్నీ నార్మల్గా సర్వీస్లో ఎలా చేస్తారు, సర్వీస్లో డిపార్ట్మెంట్ వైజ్గా కావాలంటే ఏ విధంగా చేయొచ్చు, నార్మల్ ప్రాబ్లమ్స్ ఎలా చేయొచ్చు అనేవి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్. మనకి సెకండ్ మెటీరియల్ నుంచి చాలా డెప్త్ నాలెడ్జ్కి పోతాం. బట్ ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టాలీలో ఎలా చేయాలనేది అన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కషన్ చేస్తాం, A to Z టోటల్. ఓకేనా? యా, ఓకే 7 ఇవి చేసేయండి. ఓకేనా? ఓకే సార్.